న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మనం చేసేదైనా చేయందైనా నలుగురు కోసం చేసి చూపించేస్తున్నారండి. మరి దానికి ఎంత టైం పెట్టేస్తున్నారంటే అందరూ ఆల్మోస్ట్ చూస్తూ ఉన్నాం మనం. ఆ పని వాళ్ళకు వచ్చా రాదా అనేది తెలియదు. ఏదో తమకు తోచినంతగా చేసేయటం, అందరి ప్రశంసల్ని ఎక్స్పెక్ట్ చేయటం. అందులో కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. నెగిటివ్గా ఉండకూడదు, అంత పాజిటివిటీనే రావాలి. కానీ ప్రతిదీ చూపించేసేయాలి. మనకంటూ ఇంకేం లేదు. పర్సనల్గా మనమంటూ ఉంచుకోవటానికి ఇంకా అసలు ఏమీ లేదు, మొత్తం బట్టబయలే. అలాంటివి చూస్తున్నాం కదా. నెక్స్ట్ జనరేషన్కి, యూత్కి మరీ ముఖ్యంగా ఒక పక్కన క్రైమ్స్ అలాగే చూస్తున్నాం రమ్మగారు. రకరకాల క్రైమ్స్ అనమాట. అమ్మో ఇలా కూడా జరుగుతున్నాయా అని ఒక పక్క భయంతో చచ్చిపోతున్నాం. నిజం చెప్పాలంటే పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి రావాలంటే భయపడిపోతున్నాం. ప్రతిదీ పబ్లిక్ చేసేస్తున్నాం, ఇంకో పక్కన రెండూ మనమే చేస్తున్నాం. టెక్నాలజీని వాడుకోవాలి, తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. కానీ దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అంటే ఎన్ని నష్టాలకి దారి తీస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచం అట్లా ఉంది కదా జయ, ప్రపంచమే అట్లా ఉంది. నీకు పని లేని వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు, నిరంతరము ఎవరేం చేస్తున్నారో చూడడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పుడు లక్షల్లో. మనకి అవసరమైన విషయాన్ని గూగుల్ చేయాలి. ఎస్, టెక్నాలజీ ఉంది. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నావు, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఓ మందు కొనుక్కున్నావు, ఈ మందు ఏమిటి, దీని వ్యవహారం. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన ఏదో ఫలానా జబ్బు అని చెప్పారు, ఈ జబ్బు గురించి వివరం. ఓ పువ్వు చూసావు, ఎంతో బాగుంది, కానీ అదేం చెట్టో నీకు తెలియలే, అది కూడా నువ్వు గూగుల్ చేయొచ్చు. నీ గోర్లు పదే పదే విరిగిపోతున్నాయి, ఎందుకు విరిగిపోతున్నాయి, అది కూడా నువ్వు గూగుల్ చేయొచ్చు. అది కూడా ఎంతవరకు? మినిమం నాలెడ్జ్ తీసుకో. మినిమం నాలెడ్జ్. కానీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. ఖచ్చితంగా. కానీ మొదట ఒక బేసిక్ థింగ్, మనకు అవగాహన లేని, అస్సలు తెలియని విషయాన్ని గురించి కొంత ప్రశ్నించి తెలుసుకోవచ్చు. గూగుల్తో తప్పులేదు, అందరూ చేయొచ్చు. ఇప్పుడు ఉగాది పండగ, ఎవరెవరి ఇళ్లలో ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు వాళ్ళంతా పెడుతుంటారు. ప్రతి వాళ్ళ ఇళ్ళు చూస్తాం మనం. అందరికీ నా పిల్లల పెంపకం, నా ప్రెగ్నెన్సీ, నా పిల్లాడి పెంపకం, నా పిల్లాడి డైలీ రొటీను, నా డైలీ రొటీను, నా పూజ, నా పునస్కారం. నేను కూడా చేశాను 1-2 వీడియోలు. నిరంతరం నేను చేయలేను, నా వల్ల కాదనుకో, అంత మాత్రం చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎంతసేపు ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి తొంగి చూసేందుకు ఒక అవకాశం లభిస్తోంది మనకి. ప్రతి చోట పెద్ద పెద్ద బంగ్లాలు, వాటిని చూపించడం, పెద్ద లివింగ్ స్టైలు, దాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఒక వీడియో, ఒక కాలక్షేపం, ఒక సమయం. ఇప్పుడు ఇవన్నీ చూడడానికి మనకు టైం ఉండాలి. దీని తర్వాత సెలబ్రిటీస్ మై హోమ్ టూర్ అని స్టార్ట్ చేశారు. చిన్నవాళ్ళు కూడా మై హోమ్ టూర్. ఆ హోమ్ టూర్ చేయడానికి ఇల్లు అలంకరించుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. మన ఇంట్లో అంతకుముందు లేనివి కొత్తవి తెచ్చిపెట్టుకోవాలి, కొంచెం నీట్గా చూపించాలి. ఎలా పడితే అలా ఉంది, నిజంగా మన ఇల్లు ఎలా ఉందో అలాగే నేను చూపించాను అని గుండె మీద చేసుకుని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా కష్టం. అది అంత క్లీన్గా ఉంచుకోవటం ఇబ్బంది కదా. ఇబ్బంది, ఎక్కడ కుదురుతుంది? ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, బొమ్మలు, సామాన్లు, బొటికలు అన్నీ ఉంటాయి మన దగ్గర. కాకపోతే ఈ మెయింటెనెన్స్ ఉంది కదా, నిరంతరము ఇలాగే చేయాలి అని, ఇదొక బంధ. అక్కడి నుంచి నా దేవుడు, నా పూజ, నా ఇల్లు, నా వాకిలి, నా మొక్కలు అవి అయితే ఏంటంటే హాబీగా చేసేవాళ్ళు చక్కగా మొక్కల్ని, అవి చెయ్యందే కానీ కుదరదు, రోజు చెయ్యాలి. అవునవును. ఇప్పుడు ఈ హాబీస్ నుంచి మొదలుపెట్టి, హాబీ ఉపయోగపడే విషయాలతో పాటుగా అక్కర్లేని చెత్త విషయాలన్నీ ఇందులోకి వచ్చేసినాయి. పైగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి ప్రతి వాళ్ళు అనే ఒక భావన. ఎన్ని లైక్స్ వచ్చినాయి. యూట్యూబ్ వల్ల ఏంటంటే మనం అందులోనే ఉన్నాం కాబట్టి ఆ మాట చెప్పుకోవాల్సిందే. డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి. అవును, మనమే చూపిస్తూ అయినా సరే కొన్ని వీడియోలు చేసి పెడితే అది క్రమంగా సంపాదన మార్గంగా కూడా టర్న్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని అవలంబించేందుకు వెళ్తున్నారు. ఇందులో ఏంటంటే ఇక మంచి చెడు లేదు. ఈ విషయం చెప్పచ్చా చెప్పకూడదా లేదు, చూపించామా వద్దా లేదు. ప్రతిదీ మన ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మనం వీడియోవే చెయ్యాలి అంటే అంతే. ఇక మనం ఇంట్లో వ్యవహారం ఏం లేదు, నువ్వు వీడియో కోసమే చేస్తావు అంతే. నువ్వు ఎక్కడికైనా వెళ్తావు వీడియో కోసం. పోనీ టూర్స్ చేసేవాళ్ళు కొంతమంది వ్లాగ్స్ చేస్తారు కదా,
టూర్ వెళ్ళి ఒక దేవాలయము ప్రజలకు చూపించి తలుచుకుని అక్కడున్న ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటే కొంతమంది ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు, బ్లాగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. అవును. ఇప్పుడు దాంతో ఈ నా మామూలు వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా అందులోకి జొరబడి దాన్ని అది కూడా ప్లస్ చేసుకోవటమే. ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే ఇవి నందిటిని చూస్తున్నారు చూడు, వాళ్ళు అస్సలు పని లేకుండా ఉంటున్నారు అనిపిస్తోంది చేయ నాకు. అంత టైం పోనీ నీకెందుకు అని నాకు కూడా పెడతాను, నీకెందుకు నువ్వు ఇవన్నీ మానేయను, నువ్వు అసలు ఎందుకు చూస్తావు, నీకు అవసరం లేని విషయాలు కూడా చూడాల్సిందేనన్న భావన ఎందుకు వస్తోంది మనుషులకి అనేది ఆలోచించాలి. ఎవరో కొన్ని ఫోటోలు పెట్టారు, వాళ్ళెవరి ఫోటోలో మనకెందుకొని నువ్వు తీసేయచ్చుగా పక్కకి, అవన్నీ చూస్తావు, నువ్వు నీ ఉద్దేశం చెప్తావు. ఓ వీడియో పెట్టారు, నీకు అక్కర్లేదు, చూడక్కర్లేదు, మానేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, చాలా సింపుల్, స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతుంది. అది చూడడం, దాని మీద నీ ఉద్దేశం, నీ అభిప్రాయం, మీరు ఇవి చెయ్యొద్దు, మీరు ఇలా చేయకండి, మీరు ఇంట్లో కూర్చోండి, మీరు బట్టలు కట్టుకోకండి, లేకపోతే అదేదో చేయబోకండి, నీకెందుకు, నీ సోది వినలేక నిన్ను ఎవడు బలవంతం చేస్తాడు, నువ్వు బలవంతం లేదు కదా, నీకు బలవంతం లేదు, నువ్వు లైక్ చేసి తీరాలని లేదు, డిస్లైక్ చేయొద్దు, లైక్ చేయొద్దు, తీసేయి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే. ప్రతి వాళ్ళని ఈ స్క్రీన్ వెనకాల ఉండి నీ లోపలున్న ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద తీర్చుకోవటం, చాలా నచ్చిందనుకో వాళ్ళ వెనకాల పడిపోవటం, వాళ్ళని వెనకాల పడటం ఎంత వరకు వెళ్తున్నారు రమ్మగారు. అవి ప్రమాదాలకి దారితీస్తున్నాయి. లైక్ చేయటము కూడా ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో. డిస్లైక్ చేయటము, కామెంట్ చేయటము ఏమో వాళ్ళని పాపం చచ్చి చెడి చేస్తారు. ఏదో ఒకటి శ్రమ పడకుండా ఈ పనులు అవ్వవు కదా. ఎక్కడవుతాయండి? ఇప్పుడు ఏదో మేకప్ వేసి వచ్చి కూర్చోటం, మా ఇంట్లో ఎన్ని తెముల్చుకొచ్చి ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఎన్ని గంటలు తంటాలు పడాలి, ఆ ఎడిటర్ ఎంత తంటాలు పడాలి. రమ్మగారు కనిపించేది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోండి, మన ఇద్దరం మనతో పాటు మన కెమెరామెన్ మహేష్ అనుకుందాం, వెనకాల ఎంతమంది పని చేయాలి. అట్లా ఎవరికైనా అదే ప్రాసెస్ కదా. అందరికీ అంతే. నీకు నచ్చకపోతే వాళ్ళ కష్టం నిష్ఠూరం మనకెందుకని వదులు, నువ్వు నెక్స్ట్ టైం చూడడం మానేసావంటే మానేవు, నెక్స్ట్ టైం కూడా చూస్తావు. ఇంతమందిని చూసే ఖాళీ మీకు ఎందుకు దొరుకుతోంది? పని పాట లేదు. మంచిని చూడండి. మంచి కాదు, నీకు అవసరమైంది ఉపయోగపడేది, అవసరమైంది చూడు, ఉపయోగపడేది చూడు. నీకు అవసరం లేని మ్యాటర్ నువ్వు చూడద్దు. అంటే అసలు అవసరం లేనిది ఇది అనేది లేనే లేదు చేయ. అంటే డివైడ్ చేసుకోలేకపోతున్నామంటారా రమ్మగారు? మనకు తెలీదు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోలేకపోతున్నామా? తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దానికి ఆ తేడా తెలుసుకునే బ్రెయిన్స్ లేవు మనకిప్పుడు. మనం ఎంతసేపు ఈ స్క్రీన్లో పడిపోతున్నాం చేయ. మీరు యూట్యూబ్లో ఉన్నారు, మీరు ఇలాంటివి చెప్పచ్చా అని అడుగుతారు. నేను యూట్యూబ్లో ఉన్నా, నేను అదే మాట చెప్తాను. నిజమే మాట్లాడాలి కదా, మనం నిజమే మాట్లాడాలి ఖచ్చితంగా. స్క్రీన్ వల్ల సగం సమస్యలు వస్తాయి. ఇందులో నీకు ఉపయోగపడేది, నీకు కథలు కావాలి విను, జీవితానికి సంబంధించిన కావాలి విను, డాక్టర్ అడ్వైస్ కావాలి విను, దానికి విను. ఓ బ్యూటీ టిప్పు, ఓ హెయిర్కి సంబంధించింది, ఓ స్కిన్కి సంబంధించింది, నీకు అవి ఇంట్రెస్ట్. బ్యూటిఫికేషన్, కొంతమంది మేకప్ వీడియోలు పెడతారు, నీకు అది ఇష్టం, అది ఒకటి చూడు. మనం అక్కడ ఆగటల్లా. అవును, అన్నీ చూడడం, వాళ్ళ మీద ఏవేవేవో అక్కర్లేని పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ చేయడం. ఇక నువ్వు ఎంతసేపు అదే చూస్తూ అసలు రియల్ లైఫ్ అనేది మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. ఇలా నువ్వు వెంట పెడుతున్నారు, అలా నువ్వు వెంట పడుతున్నారు రమ్మగారు. బయటికి వెళ్ళాలంటే భయం, అలాంటి భయాలు వెంటాడుతున్నాయి. అవి ప్లస్ ప్రతి ఒక్కటి నేను మాట్లాడే ప్రతిదీ నచ్చాలని కోరుకోవటం, అదే ఇది ఒక పందా ఒకటి తయారైంది. నేనేదో ఒకటి చెప్తాను, డిస్లైక్ చేయకూడదు. డిస్లైక్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఏదో ఒక మంచి విషయం చెప్పాం, ఎవరో నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. ఈవెన్ నేను కూడా అలాగే అనుకుంటా. అది తప్పు కాదు. మనకేంటంటే 100 అప్లాడింగ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఒక డిస్లైక్ని ఓర్చుకోలేము, మనం ఓర్చుకోలేకపోవటం, విమర్శని ఓర్చుకోలేము. అది దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది రమ్మగారు. ఓర్చుకోలేకపోవటం అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే లైక్ డిస్లైక్ ఉంటుంది. నువ్వు డిస్లైక్ కొట్టు, అంతవరకు హ్యాపీ. అంతేగాని నీ చేయి ఉంది కదా, మనిషి నువ్వు కనిపించవు కదా, నీ చేతికి ఏది వస్తే ఆ భాష పెట్టేస్తారు. అంటే బాధాకరంగా అనిపిస్తుంది. బాధాకరం. ఇప్పుడు ఆ కామెంట్లు చూసిన ఇంకొకళ్ళకు కూడా అలాంటి భావజాలాలు వెళ్తాయి, వాళ్ళు ఇంకొకళ్ళకి పెడతాయి. ఇవి ఎలా అంటే కనపడకుండా తిట్టడం. అంతే కదా. నీకు గుండెకాయ ఉంటే ఎదురుగుండా నిలబడి మాట్లాడు, కనిపించరు కాబట్టే కదా. నేనేమంటున్నా, మాట్లాడే ప్రతిదీ నచ్చాలని లేదు. నీకు నచ్చకపోతే వదిలేసే, లేదా నీకు ఇంకా కోపం అనిపిస్తే డిస్లైక్ పెట్టు. దానికి ఆ కామెంట్స్ ఏంటి? నోటికి వచ్చింది బూతులు కూడా చేయ. అసలు అసలు గూగుల్ న్యూస్లో చూస్తుంటాం కొన్నిటికైతే ఎన్ని పిచ్చి పిచ్చి కామెంట్. ఏదో అంటే ఆ అవకాశం ఉంది కాబట్టి దాంట్లో కామెంట్ పెట్టి ఒక మంచి కథకి కామెంట్ పెడతారు, ఒక మంచి వాక్యానికి కామెంట్ పెడతారు, వంటకి కామెంట్ పెడతారు.
జడ్జిమెంట్లు, నీకు ఇది అవసరమా, నీకు అది అవసరమా, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, నువ్వు చెప్పావు కానీ నువ్వు ఒకదాని వచ్చావు మాకు చెప్పడానికి, నన్నది కాదు అసలు జనరల్ గా అవునండి, అవునవును, వయసుతో దానికి తేడా పెద్ద లేదు. లేదు, చిన్న లేదు, మంచి లేదు, చెడు లేదు. ఓ వంట చేసి చూపిస్తే ఆవిడ సౌందర్యం మీద దృష్టి, ఓ ఇల్లో వాకిలో చూపిస్తే నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నీకెందుకు, ఆవిడ ఇల్లు ఏదో చక్కగా అందంగా అలంకరించి చూపిస్తారు, చూపించిన వాళ్ళకి నీకు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి, మీ ఆయన ఏం చేస్తే ఏం మాటలేదు, ఓర్చుకోలేని తనం. ప్రధానమైనది ఏంటంటే స్క్రీన్ వెనకాల దాక్కుని చేయాలనే దృక్పథం. అయితే ఓకే, ఇది కూడా కరెక్ట్ రమ్మగారి, ఇది కరెక్ట్. దీంతో పాటు మనకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి, దాన్ని కూడా మనము చూపించేస్తున్నామేమో, నలుగురికి తెలియచేసేస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఈ షో చేయటం అనేది మొదలు పెడితే కనుక ఆగదు జయ. ఒక వీడియో కావాలి, ఈ వారంలో ఒక రెండో మూడో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, దాని నుంచి కొంచెం డబ్బులు కూడా వస్తున్నాయి అనుకో, ఫేము డబ్బు ఈ రెండు వస్తున్నప్పుడు ఆగదు. మరి మనకంటూ ఇంకా అసలు ఏం మిగులుతుంది రమ్మగారు? అంటే నువ్వు ఉంచుకో, నీకు ఇంట్రెస్ట్, నాకు అలా ఇంట్రెస్ట్ లేదు, నాకేం పర్సనల్ థింగ్స్ లేవు, నేను చూపిస్తానని అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఇక ప్రతిదీ చూపిస్తాం, ప్రతిదీ చేస్తాం. మనం చూపిస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, మనం చూపిస్తున్నాం, రెండు జరుగుతూ ఉన్నాయి కదా. అంతే కదా జయ. ఇప్పుడు నీకు సినిమాలు కూడా అదే కదా అంటారు, పిచ్చి సినిమాలు, వాళ్ళు మీరందరూ చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు. ఇది కూడా అంతే. మనం అసలు చేసుకోని పండగలు ఇప్పుడు ఎందుకు జయ, నువ్వు పెళ్ళిళ్ళకి తీసుకో, అసలు పెళ్ళిళ్ళకి కానీ ఓణీల ఫంక్షన్లకు కానీ మనం హల్దీలు మెహందీలు సంగీతులు మన ఊళ్ళల్లో ఉన్నాయా? ఉండవు. ఇప్పుడు ప్రతి వాళ్ళు సంగీతులు, పెళ్లిలో సంగీత కోసం అందరూ డ్యాన్సులు నేర్చుకోవటం, ఆ డ్యాన్స్ ఆ పెళ్లిలో చేసే ప్రతిదాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు, ప్రతిదాన్ని. అసలు లేనే లేవు మనకి మన పెళ్లి వేడుకలు సంప్రదాయబద్ధమైన వేడుకలు ఇప్పుడు మనం హిందీ వాళ్ళవి చేసేస్తున్నాం. అవును అవును, అన్నీ సినిమాటిక్కే, వాళ్ళు కూడా అంత సినిమాటిక్గా చెయ్యరు. వాళ్ళ సినిమాల వల్ల ఇంకొంచెం వాళ్ళు పెంచారు డోసు, మనం కూడా పెంచాం. ఇప్పుడు మామూలు ఇళ్లల్లో కూడా సీమంతాల వేడుకలు కూడా ఎంత గ్రాండ్గా, వీడియోల కోసమే ఆ ఖర్చు అంతా. చిన్న చిన్న వాటిని కూడా పెద్దవి చేసుకున్నాం. అంటే ఇలా వేడుకలు చేసుకోవటం ఏమీ తప్పు కాదమ్మా, ఏం తప్పు కాదు, సంపాదించుకోవాలి, అది తప్పు కాదు. కానీ కాకపోతే ఎక్కడో ఒక చిన్న హద్దు అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్కడుందో ఆలోచించుకుని అక్కడ పెట్టుకోవాలి. డే బేబీ నుంచి పిల్లల్ని చూపిస్తున్నారు, 1 డే బేబీ దగ్గర నుంచి ప్రతిరోజు వాడిని నిద్ర లేవడం, వాడు కూర్చోవటం, వాడు నుంచోవటం, వాడు నడవటం, వాడు అంటాం, వాడు అంటాం, వాడితో నేను. మీరు ఇంకా బేబీ నుంచి మాట్లాడుతున్నారు కదా, ప్రెగ్నెన్సీ డే 1 నుంచి కూడా చూపించేస్తున్నారు రమ్మగారు. బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఇట్లా జరిగిందనేది కూడా ఒక వీడియో, నేను ప్రెగ్నెంట్ని బై మిస్టేక్ అయ్యింది, అదొక వీడియో. అంటే ఇది ఎవరినో కించపరచడం అని కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా జయ, దీంట్లో వీళ్ళు ఇలా చేస్తే ఇన్ని రకాలు చూస్తుంటామా. మొన్న ఎవరో తెలిసిన అమ్మాయి వచ్చింది ఊరి నుంచి, దానికి February 2 వచ్చానని చెప్పడం కూడా, February 2కి వచ్చాను అంటే నేను 10కి వెళ్ళిపోతా. 2కి రావటం 10 అంటే నాకు టైం అనుకున్నారు, టైం అనుకున్నాను నేను. February 2 10ని వెళ్ళిపోతుంది. ఓకే, ఆ సాధారణ భాష కూడా అమ్మాయికి తెలియదు. వ్లాగ్స్ చేయాలని సరదాట, అందరు చేస్తున్నారు, నాకు కూడా చేయాలన్నది, చాలా బాగుంటుంది, ఎంతో సరదాగా ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లవాడు ఒకడు, వాడు తన కథలొచ్చు, తన వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. మీరు నాకు కూడా కొంతమంది పెడుతుంటారు, మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, నేను వంట చేసి పెడుతున్నాను. మాకు చుట్టాల పిల్లల్లో కూడా ఆడపిల్లలు 2-3 కిచెన్ ఏవో మొదలు పెట్టుకున్నారు. సీరియస్గా చేయట్లేదు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేసేయాలి, అది కూడా కోరుకుంటున్నారు. అదొక సంపాదన మార్గం వీళ్ళకి. మీకెన్నో, నన్నైతే ఓపెన్గా అడిగే వాళ్ళు ఉన్నారు జయ, అసలు ఈ మాట అడగచ్చా అని మొహమాట పట్టాలి, అస్సలు లేదండి. పెద్దవాళ్ళు ఈవిని అడగటం ఏంటి అని కూడా అడగటం. మీకు ఎంత వస్తుంది, మీకు ఎంత ఇస్తారు, మీకేమొస్తుంది, అబ్బో యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు అంతే. యూట్యూబ్ చేస్తున్నప్పుడు నాకు లక్షలు వస్తాయి, నాకేం లక్షలు కొత్త కాదు, అయినా సరే అదో ప్రశ్న. ఎంత ఓపెన్గా అయ్యిందంటే ఇప్పుడు సమాజంలో ఈ మన ఏమంటారంటే సోషల్ మీడియా ప్రబలిన తర్వాత జనాలు ఇన్హిబిషన్స్, ఈ మాట అడిగితే తప్పేమో, బాగుండదేమో అలా అనుకోవట్లా. స్క్రీన్ వెనకాల అనుకోవట్లేదు, స్క్రీన్ ముందు అనుకోవట్లేదు. అవునండి, హద్దు లేకుండా అవుతున్నాము. నాలెడ్జ్ పెంచుకోవటానికి వాడుకుంటే తప్పే లేదు, వాడుకోవాలి కూడా. కానీ మీరన్నారు చూడండి, ఒక ఎక్కడో ఒక చోట దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఫుల్ స్టాప్ పెట్టుకుంటేనే మంచిది. పిల్లల్ని వీడియోలో ఇన్వాల్వ్ చేసేయటము, వాళ్ళకు కూడా ఇదే ప్రపంచంగా తయారు చేయటము, ఇది ఒక ఏమన్నాలంటే ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ని అలవరచకండి, హాయిగా ఉండనివ్వండి వాళ్ళని.
నగా ఇట్లా చూపించేస్తా ఉంటారా రమ్మగారు? నాకు చూసినప్పుడు అనిపిస్తుంది, ఓయమ్మ క్రైమ్ న్యూస్ ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, అయినా చూపిస్తారు. అయినా చూపించేస్తారు. నేను అది కొనుక్కున్నా, ఎట్లా ఇది ఎంత సేఫ్టీ వాళ్ళకి ఉన్నట్లు మనం ఎన్ని వ్యూస్ వస్తాయో జయ ఆ నగల వాటికి. నగల షాపులు వాళ్ళు చూపించారంటే ఒక రకం. ఒక అర్థం ఉంది. ఇళ్లలో వాళ్ళే మా ఫలానా ఫంక్షన్కి ఇన్ని వడ్డాణాలు అన్నీ పెట్టుకుని ఎంత ప్రమాదం. అయితే ఒకటి మాకంత తెలివి లేదా అంటారు. మా ఫంక్షన్ అయింది వేరే రోజున, మేము ఇది కానీ మీ దగ్గర ఇంత వస్తువు ఉందని జనాలకు తెలిసిపోతుంది కదా. అదే కదా, అవన్నీ ప్రమాదాలే ఏమిటో. మరి ఏదో మన క్లోజ్ సర్కిల్ వరకు తెలియటం వేరు, మనం ప్రపంచానికి తెలిసిపోతా ఉంది కదా. ప్రపంచానికి మన ఇల్లు వాకిలి, మనం ఏం కొనుక్కున్నాం, మన తోటలు దొడ్లు, మన బంగారాలు, మన పట్టు చీరలు, మనం ఎంతెంత షాపింగ్లు చేస్తున్నాం, ఎలాంటి ఫంక్షన్స్ చేసుకుంటున్నాము, ప్రతిదీ మంచి డీటెయిల్డ్గా చెప్పడం. మీరే నా స్నేహితులు, సబ్స్క్రైబర్లు ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు ఇప్పుడు. మనకి ఎలా తెలుస్తారు రమ్మగారు సబ్స్క్రైబర్స్? అసలు ఎవరో ఏంటో తెలియదు కదా, ఒక్క మొహం కూడా మనకు ఐడియా ఉండదు కదా. ఎందుకు నన్ను చూస్తారా? ఎన్ని వీడియోలు ఉన్నాయి? దాదాపుగా 1300-1400 వీడియోలు ఉన్నాయి నాకు, ఇంకా ఎక్కువే ఉన్నాయి బహుశా. ఇది 4వ సంవత్సరం, 4 ఏళ్ళు. అవునవును. ఇప్పుడు ఇన్ని వీడియోల్లో నా సంగతి మీకు పూర్తిగా తెలుసా? ఎలా తెలుస్తుంది? నేనేం చెప్పానో అదే మీకు తెలుసు, అంతే. నేను మీకు తెలీదు. మనం ఎవరిని తెలుసుకోలేము. మహా అగ్ర నటులు వాళ్ళంతా మనకు తెలుసని మనం అనుకుంటాం. అసలు మనిషి మనకి ఎట్లా తెలుస్తారు? ఆ క్లోజ్ సర్కిల్ మాత్రమే వాళ్ళ తత్వాన్ని తెలుసుకోగలుగుతుంది. ఆన్ స్క్రీన్ కనపడే వాళ్ళు ఎవ్వరూ మనకి పూర్తిగా తెలిసినట్టు కాదు. అవును. ఆఫ్ స్క్రీన్లో మనకి పరిచయమైన వాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మన లివింగ్లో ఉన్నవాళ్ళు తప్పిస్తే తెలుసుకోలేరు. ఇది నా కుటుంబం, మై ఫ్యామిలీ అని భావించద్దు. అసలు అది పొరపాటు. ఆ కుహనా జీవితపు ఆలోచనలు కొంచెం తగ్గించుకుంటే కొంచెం జాగ్రత్త వస్తుందేమో. మరి అంతే. ఫ్యామిలీయే, మేము ఫ్యామిలీయే అని చెప్తారు. ఫ్యామిలీ అనుకోకూడదు. ఫ్యామిలీ అంటే ఏమిటి? ఇప్పుడే ఒక మనం చెప్పిన విషయాన్ని విని తమ భావాన్ని తెలియచేయటం మాత్రమే కాదు, ఇందులో చాలా ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఉండటమే మంచిది. మొత్తం జీవితాన్ని స్క్రీన్ మీద పెట్టేయద్దు. ఎస్, రైట్ రమ్మగారు. చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతారో దీనికి. దీనికి చాలా నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది జయ. అవునవును, తప్పకుండా. అంటే మొదటి ప్రశ్న ఏమొస్తుందంటే, మీరు ఎలా మాట్లాడతారు స్క్రీన్ మీద కనిపిస్తూ? డెఫినెట్గా ఇప్పుడు నేను ఆ మాట క్లియర్గా చెప్పాను కదా. నేనేం మాట్లాడతాను? నేను కథలు చెప్తాను, జీవిత సత్యాలు చెప్తాను, జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తాను. మీ పర్సనల్ థింగ్స్ కాదు కదా. మీరు చెప్పరు, నేను అడగను, నేను చెయ్యను. రెండూ లేదు, నేను చెయ్యను. పబ్లిక్ చేయటం లేదు వాటిని. సాధారణంగా మనం ఇలా మాట్లాడేటప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ బయటకు వస్తుంటాయి, కొన్ని వాక్యాలు, అంతే. అది అంతకంటే కాదు. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.